మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాలో జవహర్ ఎత్తిపోతలకు శంకుస్థాపన. ఏడాదిలో పూర్తి చేస్తామన్న మంత్రి ఉత్తమ్. మొత్తం 33,000 ఎకరాలకు అందనున్న నీరు. బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు. కండువా కప్పి ఆహ్వానించిన రామచంద్రరావు. బీఆర్ఎస్ నేతల విమర్శలపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు చివరి రోజు జోరు ప్రచారం. పోలింగ్పై ఈసీ ప్రత్యేక దృష్టి. గొడవలు జరగకుండా పటిష్ట నిఘా. తీరు మారని వైసీపీ నాయకులు. శ్రీవారి దర్శనానికెళ్లి జగన్ మేనమామ రాజకీయ వ్యాఖ్యలు. కఠిన చర్యలు తీసుకునే యోచనలో టీటీడీ. వేతనాల పెంపుపై పట్టు వేడని సినీ కార్మికులు. 8వ రోజు ఆందోళన. చర్చలు ఫలించకుంటే షూటింగ్లు నిలిపివేస్తామని హెచ్చరిక. ఆపరేషన్ సింధూర్ భారత సాంకేతిక సత్తాకు నిదర్శనమన్న ప్రధాని. గంటల్లోనే పాకిస్తాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టినట్లు స్పష్టీకరణ. నోటీస్ ఇవ్వకుండా బీహార్లో ఓట్లు తొలగించబోమన్న ఈసీ. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పణ. అర్హులకు ఎలాంటి నష్టం జరగదని హామీ. గత 10 ఏళ్లలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను బీఆర్ఎస్ సర్కార్ పూర్తి చేయకపోవడం వల్లే నేటికి తెలంగాణలో సాగునీటి కష్టాలున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మంలోని మధిర వంగవీడులో 630 కోట్ల వ్యయంతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరి, పొంగులేటితో కలిసి భట్టి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మంత్రులకు భట్టి ధన్యవాదాలు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో 33,000 ఎకరాల ఆయకట్టు జోన్ 2లోకి తెచ్చామని మంత్రి పొంగులేటి వివరించారు. ఏడాదిలో జవహర్ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆదేశాలు ఇస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎత్తిపోతల ద్వారా మొత్తం 33,000 ఎకరాలకు నీరందుతుందని వివరించారు. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చూడకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రం అయినప్పటికి కూడా ఒక్క చుక్క నీటిని కూడా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకి మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకపోగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కట్టకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. చివరికి జవహర్ జాలిముడి ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలు అనేక సందర్భాల్లో దీన్ని పక్కన పెట్టి గాలికి వదిలేసింది తప్ప దీనికి రూపాయి కూడా శాంక్షన్ ఆలోచన చేయలేదు. తిరిగి మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాతనే దీనికి మోక్షం కలిగి ఫైలు చకచక నడిపించి దీనికి కావలసిన నిధులు పెద్ద ఎత్తున అవసరం అయినప్పటికీ కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనికి శాంక్షన్ చేసి ప్రాసెస్ చేసి పంపించారని చెప్పడానికి నేను చాలా మధుర ప్రాంత ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. సీతారామ ప్రాజెక్టు సరే రీడిజైన్ మేము ఒప్పుకోకున్నా ఇది పొరపాటుగా భావించిన సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాకి పుష్కలంగా గోదావరి నది జలాలు తీసుకొస్తామని చెప్పి ఈ సభాముఖంగా మాటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కడుతున్న బంకచెర్ల ప్రాజెక్టు కి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి నేను మరోసారి మీకు మనవి చేస్తున్నాను. మొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మాట్లాడడం, దాని మీద పట్టుకుని టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని విమర్శించడం నేను చాలా స్ట్రేట్ గా మీడియా ద్వారా యావత్ తెలంగాణకి తెలియజేస్తున్నా. ఇరిగేషన్ మంత్రిగా అన్ని ఫోరంలలో ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల్లో బంకచెర్ల నేనే వ్యతిరేకించాను. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో, సిడబ్ల్యూసీలో న్యాయపరంగా అన్ని వేదికల్లో మేము బంకచెర్ల ప్రాజెక్టు కి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము, కట్టనివ్వమని చెప్పి కూడా నేను మనం చేస్తాం.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రధాన కాలువకు గండిపడి నీరంతా వృధాగా పోతోంది. వెల్దండకు సమీపంలోని ప్రధాన కాలువకు గండిపడగా నీరంతా కాలువకు ఆనుకుని ఉన్న పంటలను ముంచెత్తింది. ఏడాది కాలంలో వెల్దండ మండల పరిధిలోనే ప్రధాన కాలువకు గండిపడడం ఇది 5వ సారి. మొత్తంగా కాలువ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి 8 సార్లు గండిపడి నీరంతా వృధాగా పోయి చివరి ప్రాంతాలకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. గండిపడిన ప్రతిసారి కాలువకు ఆనుకుని ఉన్న పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతోందని, అందుకు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీలో చేరడమే నిదర్శనమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బాలరాజుకు రామచంద్రరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. తనను అవకాశవాదిలాగా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడాన్ని బాలరాజు తప్పుపట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలతోనే బీఆర్ఎస్లోకి వెళ్లారని స్పష్టం చేశారు. పేద వర్గాలను ఎవరు కాపాడుతారో వారితోనే జతకడతానని బాలరాజు తేల్చి చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన వారే టిఆర్ఎస్ కి సిద్ధాంతకర్త కాబట్టి, ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్న తప్ప కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్ కు అవకాశం ఇచ్చినామని. గువ్వల బాలరాజ్ అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చిండు. గువ్వల బాలరాజ్ ఎదగడానికి కాదు అనేది ఈ రోజు మీ ముందు కూడా స్పష్టం చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీలో వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప కరుడు గట్టిన బిఆర్ఎస్ కార్యకర్త మేము ఎట్లా అడుగుతామో అని సంకోచంలో అప్పుడప్పుడు ఎక్కడన్నా అన్న వాళ్ళు కలిసినా చేరండి అని కొంత నవ్వుతూ మాట్లాడిండు తప్ప సీరియస్ గా ప్రయత్నం చేయలేదు. మా లోపల మాత్రం వ్యతిరేకత ఉడుకుతా ఉంది. అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో. గిరిజన ప్రాంతాల్లో అడవి తల్లి బాట పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందని అధికారులకు గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, 2 వారాలకు ఒకసారి పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి పనుల స్థితిగతులపై అధికారులతో పవన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులు వేగంగా చేయడానికి ఎదురవుతున్న సవాళ్లను, అవరోధాలను ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కొండలపై ఉన్న ఆవాసాలను అనుసంధానిస్తూ కొత్త రోడ్డు రూపకల్పన చేసేందుకు బండరాళ్లను బద్దలు కొడుతూ ముందుకెళ్లేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉండటంతో పనుల వేగం తగ్గిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన ఈ పనుల గురించి స్థానికులకు కూడా తెలియజేయడం ఎంతో అవసరమని పవన్ సూచించారు. డోలీ రహిత ఆవాసాలు ఉండాలనే సంకల్పంతో చేపట్టిన విషయాన్ని వారికి చెప్పాలని సూచించారు. తద్వారా వారి సహకారం, ప్రోత్సాహం లభిస్తుందన్నారు. కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు జోరుగా సాగుతోంది. సాయంత్రంతో ప్రచారం ముగియనుండడంతో తెలుగుదేశం పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. పులివెందుల మండలం రాయలపురం గ్రామంలో కడప ఇన్ఛార్జ్ మంత్రి సవిత ప్రచారం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని వివరించారు. ప్రజలంతా అభివృద్ధికే ఓటు వేయాలని కోరారు. ఒంటిమిట్టలోనూ టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఓటర్ల మద్దతు కోరాయి. మండల కేంద్రంలో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఫారూక్, ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఒంటిమిట్ట టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు టీడీపీకి మద్దతుగా ఉన్నారన్న పత్తిపాటి పుల్లారావు ఓటమి భయంతోనే వైసీపీ నేతలు తమపై నిందలు మోపుతున్నారన్నారు. మాజీ సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మంత్రి ఫారూక్ తెలిపారు. మరోవైపు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడు అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పులివెందుల, అదేవిధంగా ఒంటిమిట్ట ఈ 2 ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దానికోసం అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ఇన్నర్ లేయర్ వెహికల్ చెకింగ్ పాయింట్స్, అదేవిధంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటల తర్వాత స్థానికేతరులు ఎవరు కూడా ఈ ఏరియాలో ఉండకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా క్రిటికల్ పోలింగ్ కేంద్రంగా గుర్తించడం జరిగింది. అక్కడ ఆర్మ్డ్ కాంపోనెంట్ వెపన్స్తో పోలీస్ సిబ్బందిని పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపుగా 500 మందిని మనం పులివెందులో బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ట్రబుల్ మాంగర్స్ని, రౌడీ షీటర్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది.
హై లెవెల్ టెక్నాలజీతో కూడినటువంటి డ్రోన్స్ను కూడా దీంట్లో ఉపయోగిస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపుగా 12 డ్రోన్స్ను ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఒంటిమిట్టలను, పులివెందులను. ఎక్కడైనా ఎవరైనా సరే అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా లేదంటే తప్పుడు సమాచారాన్ని చేరవేసినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ ఆరోపణలు చేశారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయ ఆవరణలో రాజకీయ ఆరోపణలు చేస్తూ ఆలయ పవిత్రతకు తూట్లు పొడిచారు. శ్రీవారి ఆలయ పవిత్రతను దృష్టిలో పెట్టుకుని ఆలయ ఆవరణలో రాజకీయ ప్రసంగాలు, ఆరోపణలు చేయకూడదని టీటీడీ ధర్మకర్తల మండలి ఇటీవల తీర్మానం చేసి అమల్లోకి తీసుకురాగా ఈ నిబంధనలను లెక్క చేయకుండా జగన్ మేనమామ ఇష్టారీతిన రాజకీయ ఆరోపణలు గుప్పించారు. రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యల్ని టీటీడీ విజిలెన్స్ విభాగం పరిశీలిస్తోంది. బోర్డు తీర్మానం, నిబంధనల్ని ఉల్లంఘించినందుకు రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు టీటీడీ సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. బెంగళూరు నుంచి బెళగావి వెళ్లే వందే భారత్ రైలుకు స్వయంగా జెండా ఊపి ప్రారంభించారు. కాట్రా నుంచి అమృత్సర్, నాగపూర్ నుంచి పుణే వెళ్లే 2 రైళ్లకు వర్చువల్గా పచ్చజెండా ఊపారు. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ 3 రైళ్లు ఆయా ప్రాంతాల్లో అనుసంధానతను పెంచడం సహా ప్రయాణికులకు సమయం ఆదా చేస్తాయి. ప్రపంచ స్థాయి సౌకర్యాలు సైతం అందుబాటులోకి వచ్చాయని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు బెంగళూరు మెట్రోలో కీలక లైన్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఐటీ హబ్ ప్రాంతంలో రద్దీని తగ్గించేందుకు 7,160 కోట్లతో నిర్మించిన ఎల్లో లైన్ను ప్రారంభించారు. అనంతరం ఆర్వీ రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మోదీ చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించారు. తర్వాత 15,610 కోట్లతో చేపట్టిన బెంగళూరు మెట్రో 3వ దశకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆపరేషన్ సింధూర్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ऑपरेशन सिंदूर में भारतीय सेनाओं की सफलता सीमा पार कई किलोमीटर भीतर आतंकवादी ठिकानों को नेस्त नाबूद करने की ताकत और आतंकवादियों के बचाव में उतरे पाकिस्तान को कुछ ही घंटों में घुटनों पर लाने की हमारी क्षमता पूरी दुनिया ने नए भारत के इस स्वरूप के दर्शन किए हैं. ऑपरेशन सिंदूर की सफलता के पीछे बहुत बड़ी वजह हमारी टेक्नोलॉजी और डिफेंस में మేక్ ఇన్ ఇండియాకి తాకత్ హై. సంప్రదాయ సైనిక ఆపరేషన్లకు భిన్నంగా ఆపరేషన్ సింధూర్ జరిపినట్లు సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. అది చదరంగం ఆట లాంటిదని, ఎందుకంటే శత్రువు తదుపరి చర్య ఏమిటో తెలియకపోయినా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఐఐటి మద్రాసులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ ద్వివేది ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడికి ప్రతీకారంగా మే 7న పాక్లో భారత్ చేపట్టిన సైనిక చర్య సందర్భంగా ఎదుర్కొన్న చిక్కులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా తామే విజయం సాధించామన్న పొరుగుదేశం వ్యాఖ్యలను జనరల్ ద్వివేది తోసిపుచ్చారు. భారత్ జరిపిన దాడుల్లో చావుదెబ్బతిన్న పాకిస్తాన్ తమ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను 5 స్టార్ జనరల్గా, ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించిందంటూ జనరల్ ద్వివేది ఎద్దేవా చేశారు. అందుకే యుద్ధంలో గెలవకపోయినా ఆర్మీ అధికారికి అత్యున్నత పదవి ఇవ్వగానే అక్కడి ప్రజలు తాము గెలిచామనే భ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్ హార్ట్లాండ్పై దాడి చేశామన్న ఆయన అలాంటి దాడి జరగటం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. But this time I think it was wide and deep where we hit the heartland. This was the first time we hit the heartland. Our target was the nursery and the masters. Like I told you, and this has never been done, and even Pakistan was not expecting that the heartland will be hit. And that's what came as a shocker to them.
రేపు చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తామని తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రకటించింది. ఇప్పటికే షెడ్యూల్ ఉంటే 1-2 రోజులు సమయం ఇస్తామని తెలిపింది. చర్చలు ఫలించకపోతే చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించింది. హైదరాబాద్ కృష్ణానగర్లోని ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం వద్దకు 8వ రోజు సినీ కార్మికులు భారీగా చేరుకుని నిరసనలు వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు నిర్మాతలు జంకుతున్నారని ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ఆరోపించారు. సినీ కార్మికుల వేతనాలు పెంచడం సమస్య కాదన్న ఆయన బడ్జెట్ పెంచుకోవడం, కట్టడి చేసుకోవడం వారికి అర్థం కావట్లేదన్నారు. త్వరలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి సినీ కార్మికుల సమస్యలను వివరిస్తానని అనిల్ తెలిపారు. 2000 లోపు ఉన్న 10 యూనియన్లు పెంచుతాం కానీ ఆ పైన ఉన్న టెక్నీషియన్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్ కి ఏ ఒక్క రూపాయి పెంచడం అన్నారు. వీళ్ళకి ఇట్లా ఇచ్చి వాళ్ళ ముగ్గురికి అసలు పెంచడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకి ఏం పెంచుతారో చెప్పండి అంటే వాళ్ళకి ఏమి పెంచం, మీరు ఉంటే ఉండండి, చేస్తే చేయండి, లేకపోతే లేదన్నట్టుగా మాట్లాడారు. ఆ ఛాంబర్ లో పైకి మీడియా ముందు మాట్లాడింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఇప్పుడు దాకా మీరు ఇదే కార్మికులతో పని చేయించుకుని ఆ కార్మికులతో మాకేంటి పని అన్నట్టుగా ఒక 4 రోజులు అయితే వాళ్ళు పొట్టగాలితే వాళ్ళే వస్తారులే షూటింగ్ కి, ఏంటి వాళ్ళు 4 రోజులు షూటింగ్ ఆపితే ఏం కాదు మనకి, వాళ్ళే మనం సచ్చినట్టు ఒప్పుకుంటారు అనే విధంగా మాట్లాడటం ఇంకా బాధాకరంగా ఉంది. మేము ఒకటే అనేది ఫైనల్ గా మేము కోరేది ఒకటే, 24 యూనియన్లో ఉన్న 13 డైలీ వర్కర్స్ యూనియన్ కి అందరికీ సమవేతనాలు పెంచాలి. ఏదైనా ఎక్కువ అనుకుంటే కనుక ఫస్ట్ ఒక పర్సెంటేజ్ డిక్లేర్ చేసిన తర్వాత వారితో ముగ్గురితో కూర్చొని ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది కూడా వారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి వారి యొక్క భాగస్వామ్యం చేసుకొని నిర్మాతకి ఇబ్బంది లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్మికుల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేయొద్దని మీడియా పరంగా నిర్మాతలు కోరుతున్నాం. కాంగ్రెస్ నేత కొండా మురళి మరోసారి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇప్పటికే ఆయన ఒకసారి హాజరై వివరణ ఇచ్చారు. ఇటీవల ఓ కార్యక్రమంలో వరంగల్లోని నేతలను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను గతంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్కు పిలిచి వివరణ అడిగింది. దీనిపై లిఖితపూర్వక వివరణ కోసం మళ్లీ షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన కమిటీ ముందు ఇవాళ హాజరయ్యారు. వరంగల్ నేతల మధ్య విభేదాలు, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంశంపై చర్చించామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సమావేశం తర్వాత తెలిపారు. ఎమ్మెల్యేలతో పాటు కొండా మురళి కూడా లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారని వివరించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదని మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా తప్పక పాటిస్తామని కొండా మురళి వెల్లడించారు. వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారి సబ్జెక్టుని తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు వారి దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడుతున్నాం. కమిటీ అన్నారు, మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినరు కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది కాబట్టి ఇంట్లో ఇమ్మడలేము. కాంగ్రెస్ పార్టీని అయితే ఇమ్ముతాము కాబట్టి మీ పార్టీలకు రావడం జరిగింది. ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరణ పెడతానని తెలియజేస్తుంది. బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలని ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రాజకీయాల్లో చాలా జరుగుతుంటాయని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విభేదిస్తున్నారని ఆమె, అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శలు చేశారని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే అంశంపై పార్టీలు, నేతలు దృష్టి సారించాలని కవిత సూచించారు. ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఖండన ఇస్తారు. బండి సంజయ్ పట్టుకొని డైరెక్ట్గా ఈటెల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు. అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. అందులో పెద్ద ఆలోచించేది ఏం లేదు. సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. అల్టిమేట్ గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరు నాయకులను కూడా కోరుకునేది ఒకటే, ప్రజలు బాగుండాలి. అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు, నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన దళిత యువకుడు పవన్ ఆచూకీ లభ్యమైంది. అతన్ని పోలీసులు తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. భూమన అనుచరుల దాడిలో పవన్కు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. 2 రోజుల క్రితం భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు అనిల్ రెడ్డి కార్యాలయంలో పవన్పై విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో భూమన అనుచరులు అనిల్ రెడ్డి, జగదీష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దాడికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాక పవన్ ఆచూకీ లభ్యం కాలేదు. పవన్ ఎక్కడున్నా ఇంటికి రావాలంటూ అతని తల్లిదండ్రులు వీడియోలు విడుదల చేశారు. ఈ క్రమంలోనే పవన్ ఆచూకీ లభ్యమైంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
ప్రస్తుతం పవన్కు చికిత్స జరుగుతోందని, అతని శరీరం మొత్తం గాయాలుగా ఉన్నాయని తల్లి సునీత వాపోయారు. కొట్టింది తన అన్నయ్య అంటూ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేయడంపై పవన్ను ప్రశ్నించగా చంపుతామని భయపెట్టి వీడియోలు పెట్టించారని పవన్ చెప్పినట్లు అతని తల్లి తెలిపారు. వీడియోలు చేసినప్పుడు ఎక్కడ ఉన్నానో తెలియలేదని చెప్పాడని ఆమె వివరించారు. తిరుపతిలో దళిత బిడ్డ పవన్ను వేధించి బలవంతంగా వాంగ్మూలం ఇప్పించిన వైసీపీ నేతలు మానవ మృగాలని టీడీపీ నేత పట్టాభి అన్నారు. దళిత బిడ్డ పవన్పై దాడి చేసిన ప్రధాన నిందితులను ఇప్పటికీ అరెస్టు చేశామన్నారు. దీనికి కారకులైన భూమన కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు అభినయ్ రెడ్డిని కూడా వదిలిపెట్టబోమని పట్టాభి స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి, అతని కొడుకు అభినయ్ రెడ్డి ఒక దళిత బిడ్డని చిత్రహింసలు గురి చేయటమే కాకుండా ఎప్పుడైతే ఆ వీడియోలు బయటపడ్డాయో అతనిని బెదిరించి మళ్ళీ మా సోదరుడే నన్ను కొట్టాడు, ఇతరులు కొడుతుంటే చూడలేక తన సోదరుడే ఆ లాఠీ తీసుకుని కొట్టాడంట. అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి మానవ మృగాలు వైసీపీకి చెందినటువంటి నాయకులని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలండి? ఈ కేసుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిని చాలా తీవ్రంగా పరిగణించి పోలీసులకి గట్టి ఆదేశాలు ఇచ్చి ఆ బిడ్డని వారి కిడ్నాప్ చర్య నుంచి రక్షించడం జరిగింది. దీని వెనుకున్నటువంటి ప్రధాన ముద్దాయిలందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యవహారాన్ని నడిపించినటువంటి కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడైనటువంటి అభినయ్ రెడ్డిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని అలస్కాలో పుతిన్తో సమావేశం కానున్న ట్రంప్ ఈ భేటీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా ఆహ్వానించనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి అలస్కాలో పుతిన్ జెలెన్స్కీతో త్రైపాక్షిక భేటీ నిర్వహించాలని ముందే ట్రంప్ భావించారు. ఇటీవల అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాస్కో పర్యటన సమయంలోనూ ఇదే విషయాన్ని ప్రతిపాదించారు. దీనిపై క్రెమ్లిన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల తొలుత పుతిన్తో ద్వైపాక్షిక భేటీ జరిపి కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించాలని యోచించారు. తాజాగా భేటీకి జెలెన్స్కీని ఆహ్వానించాలని ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. శాంతి చర్చల్లో కీవ్ను కూడా భాగం చేయాలని యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలాండ్, ఫిన్లాండ్ వంటి ఐరోపా దేశాలు అగ్రరాజ్యానికి విజ్ఞప్తి చేయడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నెల 15న పుతిన్తో సమావేశంలో యుద్ధాన్ని ముగించడంపై చర్చలు జరపనున్నట్లు ఇప్పటికే ట్రంప్ తెలిపారు. శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాల మార్పిడి ఉంటుందని ఆయన వెల్లడించారు. అయితే భూభాగాల మార్పిడిని అంగీకరించేది లేదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అలస్కా సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు పాల్గొంటారా లేదా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. బీహార్లో ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఒక్క ఓటర్ పేరు కూడా ముసాయిదా ఓటర్ జాబితా నుంచి తొలగించబోమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వివరించింది. సంబంధిత వ్యక్తి అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే తగిన ఆదేశాలుంటాయని పేర్కొంది. ముసాయిదా ఓటర్ జాబితాలో చేర్చని వ్యక్తుల పేర్లతో జాబితా విడుదల చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. బీహార్లో 7.24 కోట్ల మంది ఓటర్లు ఉన్నారంటూ ఈ నెల 1న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేసిన ఈసీ వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లడం సహా చనిపోయిన వారు జాబితాలో ఉన్నారంటూ 65 లక్షల మంది పేర్లు తొలగించింది. నియోజకవర్గాలు, పోలింగ్ కేంద్రాల వారీగా వారి పేర్లను ప్రచురించాలని పిటిషనర్ చేసిన అభ్యర్థనపై మరో అఫిడవిట్ సమర్పించిన ఈసీ అర్హులైన ఒక్కరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించింది. పేదల ఓటు హక్కును హరించే లక్ష్యంతో ఈసీ, బీజేపీ కుమ్మక్కైందని ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ ఈ చర్యలకు సమాధానంగా వెబ్ పోర్టల్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఓటు హక్కు కోల్పోయిన వారు తమ వివరాలతో రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు. తద్వారా ఓట్ల చోరీపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించేందుకు మద్దతు తెలియజేయొచ్చని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఒక ఓటు అనే ప్రజాస్వామ్య నియమాలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు ఈ పోర్టల్ను తీసుకొచ్చినట్లు ఎక్స్లో పోస్టు చేశారు. ఎన్నికల సంఘం గత 10 ఏళ్లలో ఓటర్ల జాబితాకు సంబంధించిన డిజిటల్ పత్రాలు, వీడియో చిత్రాలను బయటపెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఒకే వ్యక్తి కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో ఓటు వేసినట్లు తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. ఇలాంటి ఓట్ల దోపిడీ దేశమంతా విస్తరించిందని రాహుల్ ఆరోపించారు. ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లాలో జవహర్ ఎత్తిపోతలకు శంకుస్థాపన. ఏడాదిలో పూర్తి చేస్తామన్న మంత్రి ఉత్తమ్. మొత్తం 33,000 ఎకరాలకు అందనున్న నీరు. బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు. కండువా కప్పి ఆహ్వానించిన రామచంద్రరావు. బీఆర్ఎస్ నేతల విమర్శలపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు చివరి రోజు జోరు ప్రచారం. పోలింగ్పై ఈసీ ప్రత్యేక దృష్టి. గొడవలు జరగకుండా పటిష్ట నిఘా. తీరు మారని వైసీపీ నాయకులు. శ్రీవారి దర్శనానికి వెళ్లి జగన్ మేనమామ రాజకీయ వ్యాఖ్యలు. కఠిన చర్యలు తీసుకునే యోచనలో టీటీడీ. వేతనాల పెంపుపై పట్టు వేడని సినీ కార్మికులు.
8వ రోజు ఆందోళన, చర్చలు ఫలించకుంటే షూటింగ్లు నిలిపివేస్తామని హెచ్చరిక. ఆపరేషన్ సింధూర్ భారత సాంకేతిక సత్తాకు నిదర్శనమన్న ప్రధాని. గంటల్లోనే పాకిస్తాన్ మోకాళ్లపై కూర్చోబెట్టినట్లు స్పష్టీకరణ. నోటీస్ ఇవ్వకుండా బీహార్లో ఓట్లు తొలగించబోమన్న ఈసీ. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పణ, అర్హులకు ఎలాంటి నష్టం జరగదని హామీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.